గురుగారు, వివాహ నిర్ణయం అనేది కొన్ని సందర్భాలలో జ్యోతిష శాస్త్రం ప్రకారం జరగదు. అలాంటి వారికి భవిష్యత్తు కాలంలో సమస్యలు అనేవి వస్తాయా? తప్పకుండా వస్తాయి. వివాహ విషయంలో జ్యోతిషం ముహూర్తాన్ని ఎంత ప్రత్యేకంగా సూచించింది అంటే, వ్యక్తిగతంగా అమ్మాయి జాతకం, అబ్బాయి జాతకం రెండు వేరే వేరే. మానవ జీవితంలో అన్ని సంబంధాలు, అనుబంధాలు పుట్టుకతో వస్తాయి. కానీ వివాహ సంబంధం మట్టుకు ఒక్కటి వేరే. వారికి యుక్త వయస్సు వచ్చిన తరువాత ఏర్పడేటటువంటి అనుబంధం. ఇందులోనూ మళ్ళీ అమ్మాయి ఇంటి పేరు కూడా మార్చుకుని మరొక ఇంటికి వెళ్ళేటటువంటి శాస్త్రాన్ని, ఆచారాన్ని సనాతన ధర్మం సూచించింది. ఇద్దరు వ్యక్తులు పుట్టుకతో కాని సంబంధాన్ని ఏ అంశంతో స్వీకరించాలి? జాతక బలంతో, పెద్దల సంప్రదింపులతో, పెద్దలందరూ కలిసి కూడి నిర్ణయించేటటువంటి విధి విధానాలలో 13 కూటాలు చూస్తారు. 36 మార్కులు, కనీసం అష్టకూటాలు 8 కూటాలకైనా ఉండేవి ఉన్నాయా లేవా చూస్తారు. అందులోనూ కూడా షడ్బల కూటమి 6 కూటాలు ఉంటే సరిపోతాయి అంటారు. ఇందులో కూడా కనీసంలో భిన్ననాడులైతే సరే అంటారు, గ్రహమైత్రి ఉంటే సరే అంటారు. మినహాయింపులు ఇస్తూ 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 కుండలిలో కూడా 2, 5, 7, 8, 12 ఈ స్థానాలు సరిగా ఉన్నాయా, సరిపోతాయా లేవా చూస్తారు. ఇలాంటి నేపథ్యంలో కూడా ఒక్కొక్కసారి అమ్మాయి అబ్బాయి జాతకాలు సరిపోకపోయినా, మేము ఇష్టపడ్డామండి, పెళ్లి చేసుకున్నామండి అన్నప్పుడు అందుకు కూడా ఈ జ్యోతిష శాస్త్రం అంగీకరించి మీ జాతకాలు ఇలా ఉన్నాయి కనుక బలమైన ముహూర్తంలో వివాహం ఏర్పాటు చేస్తే ముహూర్త బలం కారణంగా మీరు కలకాలం కలిసే ఉంటారు. ధర్మ ప్రజా సంపత్త్యర్థం శ్రియముద్వహే అనే సంకల్పంతో ముహూర్త బలం అంటారు. ముహూర్తంలో చూసుకున్న వేళ విశేషం. మొహం చూసుకుంటారుగా, అంతకంటే ముందు ఎంత చూసినా ఆ క్షణంలో అంతమంది మధ్యలో పండితులు వేదములు చదివే సమయంలో కనుక ముహూర్త బలం చాలా విశేషం. ఇది అంశం.